ఏదైనా కష్టం వచ్చినప్పుడు పార్టీ మారాలనిపించలేదా? నా ఆడి ₹1,00,00,000 కాదు, నా కాలు కాడ ధనం వస్తున్నాయి నాకు. సర్పంచ్ అయినప్పుడు సంతృప్తిగా అనిపించిందా పనులు చేస్తా? సంతృప్తిగా అంటే పెదబాబు ఇలా టీవీ వేసి అన్నట్టు అమ్మో అన్న ఏడైతే బాబు చిన్నపాత్ర గారి ఇంటికాడ అలా జరిగిపోతుందా అన్న ఇంక చూసి కాలు పెట్టి కింద పడిపోయి. నాకు విజయబాబు మినిస్టర్ అవ్వాలా, నేను చూడాలనుకోగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతకాయల విజయ్, మీ అందరికీ తెలుసు. రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శిని. అయితే ముఖ్యంగా ఈరోజు కొత్తగా ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఉన్నారో ఆ పార్టీ మొత్తానికి కూడా ఈ పార్టీలో ఉన్న నిజాయితీ అయిన కార్యకర్తల గురించి కానీ, ఆ నిబద్ధత గురించి కానీ, లేకపోతే ఆ కార్యకర్తలు ఆస్తులు నష్టపోయినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండాని కప్పుకొనే మేము సస్తాం తప్ప తెలుగుదేశం పార్టీ జెండాని మా ఇంట్లో ఉన్న ఒక ఏ విధంగా అయితే మా సొంత మనుషులను చూసుకుంటామో ఆ విధంగా నా జెండాను చూసుకుంటానని బతికే కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజుకి ఉన్నారు. 1982లో మార్చి 29న ఆ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకటే అన్నారు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అనే ఒక ఎజెండాని జెండాగా మార్చి మొట్టమొదటి ఈ దేశంలో ఇన్నోవేటివ్ గా కార్యకర్తలు పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు ఈ పట్టుకొమ్మల్ని కాపాడుకోవాలి, కార్యకర్తలే ఈ పసుపు జెండాని భుజస్కంధాల మీద వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9 నెలలు నేను ప్రయాణిస్తానని చెప్పి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ముందడిగేశారు. వేసి ఆ రోజుల్లో ఒక మాట అనేది ఏంటంటే, శ్రామికుడి చెమట నుంచి, మన తెలుగింటి ఆడపడుచుల కన్నీటి బొట్టు నుంచి, కర్షక కార్మికుల కండరాల నుంచి, యువ రక్తం నుంచి, అన్నార్థుల ఆకలి మంటల నుంచి, అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాల కంటి మంటల నుంచి ఉద్భవించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. చెప్పినప్పుడు ఎంతో మందికి ఈ వ్యక్తి ఏం చేస్తాడని కొంతమందికి డౌట్ వచ్చింది. కానీ కొంతమంది మాత్రం నందమూరి తారక రామారావు గారు లాంటి వ్యక్తి శక్తి, ఆ శక్తిని మనం అందరం కూడా అనుసరించాలి, ఆ శక్తితో మనం అందరం కూడా ముందుకెళ్ళాలి అని చెప్పి ఉద్దేశంతో ఆయన్ని ఫాలో అయిన ఏకైక మా నియోజకవర్గం నుంచి పెద్దమ్మలు అని చెప్పి ఒక మహిళని, గౌరవమైన కుటుంబం నుంచి వచ్చి ఆ రోజు నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని భుజస్కంధాల మీద వేసుకొని అయ్యన్న పాత్ర గారిని అతి చిన్న వయసులో 25 ఏళ్ళ 3 నెలల వయసు అప్పుడు ఆమె ఆయనతో పాటు నేను నడాలి, మా కుటుంబం మొత్తం, మా ఊరు మొత్తం, ఆ రోజుల్లో 1200 ఓట్లు ఉంటే ఆ ఊరికి, ఆ 1200 ఓట్లలో కూడా 800 ఓట్లు పైచులకు ఆమె భుజస్కంధాల మీద వేసుకొని, ఆ కుటుంబం భుజస్కంధాల మీద వేసుకొని తెలుగుదేశం జెండాని కాంగ్రెస్ కి ఎదురెళ్ళి ఆ జెండాని రెపరెపలాడించి 1982 నుంచి పార్టీ ఆవిర్భవించి నుంచి 83లో ఎలక్షన్ అప్పుడు కష్టపడిన దగ్గర నుంచి ప్రతి ఎలక్షన్ కి కూడా పదవులు ఆశించకుండా ఆస్తులు అమ్ముకొని అన్ని విధాలుగా కష్టాలు అనుభవించి అయ్యన్న పాత్ర గారికి వెన్నంటే నిలిచి తెలుగుదేశం జెండాని భుజస్కంధాల మీద వేసుకొని అన్ని జనరేషన్స్ ని చూసి ఈ రోజు 80 ఏళ్ళు పైన ఉన్నా కూడా ప్రతి ఎలక్షన్ అప్పుడు, ప్రతి సందర్భం అప్పుడు, ప్రతి చిన్న చిన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇంటికి వచ్చి నేను ఎక్కడ క్యాంపెయిన్ చేయాలో చెప్పండి, నేను సొంత ఖర్చులతో నేను ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు వేయిస్తాను, నాకు సంతృప్తిగా ఉంటుందని ఈ రోజు కూడా ఎంత ఎండలున్నా కూడా పరిగెడుతూ 80 ఏళ్ళు పైపడి వయసప్పుడు అలాంటి గౌరవమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళని చూసినప్పుడు కార్యకర్త అనేవాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ప్రతి ఒక్కడికి కూడా ఎంతో ఆలోచన విధానంతో ముందడిగేస్తూ పరిగెడుతూ వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఇలాంటి మహిళల్ని. అందుకే నాకు ఏమనిపించిందంటే, ఈ పార్టీ ఆవిర్భవించి 44 ఏళ్ళు అయిందే, ఈ 44 ఏళ్ళు మొత్తం కూడా ఆమె సుదీర్ఘ ప్రయాణంలోని ఆమె చెప్పిన మాటలు ఎంతో మంది కార్యకర్తలకి ఇన్స్పిరేషన్ గా ఉంటుందని ఉద్దేశంతో ఆమెతో కూర్చొని కొంతవరకు ఆమెతో అనుభవాలు పంచుకుందామని ఈరోజు కూర్చోవడం జరిగింది. అయితే ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే, నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, మేము పుట్టినప్పటి నుంచి ఈ పార్టీలో ఉన్నాం. ఆమె పెరిగిందంతా ఈ పార్టీలోనే పెరిగింది. 44 సంవత్సరాలు, 80 ఏళ్ళు పైపడి వచ్చింది. కానీ ఆమెని ఈ రోజు పార్టీ ఆవిర్భావ రోజు పార్టీ ఆఫీస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు అని కబురు ఆమెకు రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఆమె ఆనందానికి అంతులేదు. ఆనందంలోని మునిగిపోయి ఈ రోజు మా ఇంటికి కూడా వచ్చి
నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏం పదవి చేశానో నాకు తెలియదు, కానీ ఆమె సర్పంచ్ కూడా చేశారు అంత పెద్ద పంచాయతీకి ఒక 3 ఏళ్ళు. ఆ పంచాయతీకి సర్పంచ్ చేశాను, ఆ తర్వాత పార్టీ కోసం పనిచేశాను. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచారు అనేసరికి అదొక పెద్ద గౌరవంగా, ఒక రివార్డుగా, ఒక అవార్డుగా భావించారంటే ఇది నిజాయితీ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్న నిబద్ధత అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. స్వార్థం లేకుండా, ఏ మాత్రం కూడా నష్ట కష్టాలు అనుభవిస్తూ, ఆస్తులు అమ్ముకుంటూ, కుటుంబంలో కష్టాలు వచ్చినా కానీ, కుటుంబంలో ప్రతి ఒక్కడూ కూడా కోట్లు సంపాదించుకొని సెటిల్ అయిపోయినా కానీ, నేను మాత్రం పార్టీతో ఉంటాను, ఇక్కడ గ్రామంలో ఉంటాను. మా అధినాయకుడు నాకు ఫోన్ చేశాడంటే చాలు, 80 ఏళ్ళు పైబడే వయసున్నా కానీ ఒక చిన్న పిల్ల పరిగెట్టుకునే ఆనందంతో నేను అక్కడికి వెళ్ళబోతున్నానని ఒక ఆనందం వ్యక్తం చేసి, దేవాలయంలోంచి పార్టీ ఆఫీస్ లో ఒక అడుగు పెడుతున్నాననే అనుభవం తెలిసిన వెంటనే ఎంతో ఆనందంగా నా దగ్గరకు వచ్చిన ఆమెతో మాట్లాడాలని చెప్పి, ఒక యువకుడి పార్టీలో ఎంతో మంది ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్పి కార్యకర్తలందరినీ కోరడానికని చెప్పి ఈ రోజు ఆమెతోటి ఈ చిట్ చాట్ మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఆమెని పెద్దమ్మలని పిలుస్తారు, అంతేనా? పెద్దమ్మలని పిలుస్తారండి. పెద్దమ్మల పేరు రాము, కే రాము. పెద్దమ్మలని పిలుస్తారు అందరూ కుటుంబ సభ్యుల్లాగా. నన్ను కానీ తమ్ముడిని కానీ ఎప్పుడు చూసినా కానీ వచ్చి ముద్దు పెట్టేసుకొని బంగారం బాగున్నావా ఈ విధంగా అడుగుతూ కుటుంబంలో కలిసిపోయి, ఆఖరికి మా నాన్న అమ్మ పెళ్లి కూడా ఆమె చేతుల మీద, పెళ్లి కూడా నా చేతుల మీద, నా బంగారం కాలు పెట్టడం కూడా నా చేతుల మీద వచ్చి అమ్మ కాలు పెట్టింది, బంగారం అయిపోయింది అంతాను. ఉదాహరణ ఏంటంటే ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పార్టీలో అందరూ కలిసి ఉండి, కుటుంబం నాది, నేను వచ్చినట్టే నన్ను సంతోషంగా ఒక బంధువులా చూసుకొని మేము అందరం కలిసి మెరుగలిగాం అని చెప్పి, ఒక తెలుగుదేశం జెండా అంటే ఒక తెలుగుదేశం కుటుంబం అని భావించే వ్యక్తులు అయితే ఒకటి నేను అడుగుతుంది ఏంటంటే, ఎన్టీ రామారావు గారిని చూసావా? ఎన్టీ రామారావు గారిని చూసాను, ఇంటికి వెళ్ళాను, మాట్లాడించారు బాబా. అమ్మ జీపిచ్చి పంపించింది. ఏం మాట్లాడారు గుర్తుంది ఆయన? అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను నర్సీపట్నం అన్నాను చట్టుకుని. గబుక్కుని నా చేయిలు 2 పట్టుకుని నా గుండెలో జారిపోయింది. నందమూరి తారక రామారావు గారిని ఆ సందర్భం కలిసినప్పుడు నీ అనుభవం ఏంటి? అనుభవం ఉంది, అన్నగారిని కలిశానంటే నాకేదో పర్వతం దిగొచ్చేసినట్టు వెళ్ళా. మా అమ్మ పంపించింది జీపిచ్చి, నాకేదో ఇంక నాకు అన్ని లోకం మర్చిపోయాను ఇంకంతే అతను చూడబోసరికి. నాకు ఈ మహాభాగ్యం ఇచ్చింది నా తల్లి చాలు. అలాగని ఆయన నన్ను సందడి పట్టుకుని ఫోటో తీసుకున్నాడు. నేను ఆయన అన్నగారి కంటే ముందు పరిగెట్టేదాన్ని. మహానాడు నవ్వు నాన్నగారు దాని పొరిగేటి దాని మాట సత్తా చూడి జోడు గిళ్ళని పారేసి కూడా. గండిపేట మహానాడికి వెళ్ళాను, హైదరాబాద్ మహానాడికి వెళ్ళాను. ఎన్ని మహానాడులు? 3 మహానాడికి వెళ్ళాను. 3 మహానాడుకి వెళ్ళాను. అక్కడ అంతా దగ్గరుండి చూసుకునేవారు? అంతా దగ్గరుండి. నన్ను చాలా ఈ రాజయోగి చచ్చిపోయలేకుండా కానీ నవ్వు అందరినీ చూసుకుంటే వాడు వచ్చి, ఏం తిన్నావా లేదా అలా పరిగెట్టి వస్తున్నామని అమ్మాయి పెట్టింది. ఆనందం ఉండేది నాకు, ఆనందమే ఇప్పటికే ఆనందమే. కుర్రోడు ఏంటి, నీ వయసు ఏంటి, నీ వల్లకాడేటి అలా పరిగెడతావు అంటాం. నాకు వయసు, నేను వైకుంఠ వెళ్ళి వరకు నా అమ్మని బాబుని వదలను, నేను పిల్లలు నా బంగారాలు వదలను, మిమ్మల్ని వదిలేస్తాను కానీ నేను కాదు నా నాయకుడు పిల్లలు వదలను. నేను చచ్చిపోతే వాళ్ళే పారేస్తారు, మీరే పారే అవసరం లేదన్నాను. ఒకటి చెప్పాను పిల్లలకి. మళ్ళీ నాకు తిరిగి ఎవడో సమాధానం చెప్పకూడదు, మీరు నాకేం పెట్టద్దు అన్న. నా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను, అక్కడే వెళ్తాను, నాకేం భయం లేదు. నాకు కానీ అన్నం పెట్ట అంత నమ్మకం, నాకంత నమ్మకం. మరి ఏటం మిమ్మల్ని చూస్తే నాకేదో ఓ పర్వతం, అమ్మాయి అమ్మ కనపడితే ఓ పర్వతం దిగి వచ్చేసినట్టే. మా బాబు గసినా నాకు గసినట్టు ఉండదు, నాకు నవ్వుకున్నట్టే ఉంటారు. గసితే గసి నా బాబు నన్ను గసుతాడు. 10 ఏళ్ళు గసుతారా వాళ్ళు పడతారు, నేను నవ్వుకుంటాను అంతే. ఈ 44 ఏళ్ళలో కష్టం వచ్చినప్పుడు పార్టీ మారాలనిపించలేదా? నాకు అస్సలు ఆడి ₹1 కాదు, నా కాలు కాడ ధనం వస్తున్నాయి నాకు. నీ మనసుతోటి చెప్పాడు, కుటుంబం నువ్వు చేతులు చేసి ఇచ్చాను కనుక నీకు అన్నదమ్ములాగా నువ్వు ఆ కుటుంబంతో సాగిపోవాలి. కానీ పిల్లలు కూడా చిన్న గుంటలో పిలిచి మన వల్ల మీరు ఈ జీవితం అంతా కూడా మీ పిల్లలు కూడా నాయకుడి పిల్లలతోటి వెళ్ళాలి. కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? పక్క పార్టీ వాడు ₹1 ఇచ్చినా కూడా కోటి అన్ని ఆడి నా ఎత్తిన ధనం పోస్తే నేను వెళ్ళను, పోతే ఎలా పోతాను? నాకు ఏమీ లేదు. అయాల మంచినీళ్ళు తాగనతో ఉంటాను. నా పార్టీని మాత్రం విడవను. ఒకటి చూసుకో, ఎందరూ ఎన్ని మాట్లాడినా నా పార్టీ నాకు కావాలి. పార్టీ జెండా రెపరెపలాడితే ఎరగాలి. నాకు అదే బాధ. నాకు ఎంతసేపు మన మండలం మొత్తం అడగండి, మండలం మొత్తం అందరినీ కూడా నేను అడుగుతాను, ఎక్కడ ఎలా ఉంది, ఏ ఊరు ఎలా ఉంది, ఎలా చూసుకుంటాను. సర్పంచ్ అయ్యావు కదా, సర్పంచ్ అయినప్పుడు సంతృప్తిగా అనిపించిందా పనులు చేస్తా? సంతృప్తి పొంగిపోయింది. మా నాయకుడు నవ్వించేసిపోయాడు. ఏమైనా ప్రెసిడెంట్ ఎలాగ ఉంది అలాగని బాగా ఉంది ఆయన. ఆ కుర్చీలో ఓడబెడితే నాకు సంతోషం అయిపోయింది. అంతకుముందు ఏమొద్దు, నాకు డబ్బులు వద్దు, ధనం వద్దు, ఏమొద్దు, పెట్టవద్దు. నాకు ఆ కుర్చీలో ఓడబెడితే ఆనందం అయిపోయింది. అందరూ పెద్దమ్మలు ప్రెసిడెంట్ వస్తుందంటే అది ఒక ఆనందం. ఎప్పుడైనా ఎలక్షన్ లో గొడవలు అవుతే వెళ్ళాలనిపించింది? దెబ్బలు కూడా తిన్నాను. ఇంక ఎలక్షన్ లో నేను అలా
ముందడి వెళ్ళానంటే పెద్దమ్మలు వస్తుందంటే వాళ్ళకి వచ్చాడు పోవాలి కానీ నేను అంత బేగా వెళ్ళాం అంత చూలు కలిపి అడుకుని ఇడిచుకొచ్చేస్తాను ఆ సంగతి తెలుసా. మళ్ళీ మనసు కూతురు తిరిగి మాట్లాడమే ఇప్పటికి. నిన్న బత్తుల రాజీవ్ గారు కుటుంబం అంతా పోయారు కదా, నారాయణరావు, జగ్గారావు, రాజీవ్ మొత్తం అంతా పోయారు. ఆ రాజీవ్ గారు పిల్లలు ఉన్నారని గౌరవంగా తీసుకొచ్చి నేను కళ్యాణాన్ని గొడవపెడతాను. భూమి ఏం చేశారు వాళ్ళు ఎప్పుడో బుచ్చి తాత ఇచ్చాడంట బుచ్చి, ఆ భూమి వైఎస్ఆర్ అమ్మేసుకోవాలి దొంగతానని. నాది భూమి అని సంతకం పెట్టిన ఇంటి పట్ల ఎక్కడ పోదు, కొన్నది ఇంటి పట్ల ఎక్కడ పోదు రాముల వారి భూమి. నేనేం వద్దు, నేను కళ్యాణం పెదబాబు ఏదో నాన్నగారు ఇట్టిన భిక్ష ఉంది, పెదబాబు కళ్యాణం చేసుకుంటాడు, ఒక 50,000 ఖర్చు పెట్టుకుంటాడు, 50,000 60,000 ఖర్చు పెట్టి భోజనాలు పెట్టుకుని కళ్యాణం చేసి ఊరేగింపు పెట్టి అన్ని చేసుకుంటాడు. ఏంటన్నా నాకు ఆనందంగా బతుకుతున్నాను. ఆ పిల్లలు కూర్చోబెడుతున్నాను తీసుకొచ్చి. రాజీవ్ గారి చచ్చిపోయినాను గౌరవంగాను, రే మీ భూములన్నీ అమ్ము తినియండి, మీరు గౌరవంగా రండి కూర్చోండి. వాళ్ళు పొంగిపోతారు. ఏటమ్మో ఈ పెద్దమ్మలు ఎంత గౌరవిస్తుంది మాకు మా నాన్నమ్మలాగా కుర్రోళ్ళు. నాకు కావాల్సింది అందరూ పోతే పనియండి, కుటుంబాలు మర్చిపోతాం మనం. ఇన్ని సంవత్సరాలు పార్టీ మారలా, మార్చి జెండానే కప్పుకొని జెండా కప్పుకొని తిరుగుతారు. గొడవలకు వెళ్ళావు, ఇన్ని కష్టాలు అనిపించావు, ఆస్తి అమ్ముకున్నావు, పోనీయండి. ఇన్ని చేసినా గానీ 80 ఏళ్ళు దాటినా కూడా ఇలా ఫిట్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? నాకు కావాలండి పార్టీ, నేను ఈ జెండా ఎగరకపోతే ఉండలేను. పార్టీ ఏదన్నా అయిందంటే ఆ రోజు నెల రోజులు నేను మంచినీళ్ళు చచ్చిపోతామని నేను ముడుకు ఆపరేషన్ చేయించుకున్నా. తమ్ముడిని నాన్నని అలాగా తీసుకెళ్తానని ఈడీ నాకు ఎదుర్కొంటా అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎదుర్కొంటే ఏం చేశారంటే టీవీ అంటారు మంచమే పడుకోబెట్టారు. ఆయాట 3 రోజులు అయిన తీసుకొచ్చి కాల్ ఆపరేషన్ పడుకోబెడితే పెదబాబు ఇలా టీవీ వేసి అన్నాడు. తెల్లవారుజాము టీవీ వేసి ఏదో భగవంతుడి గురించి ఎండ అలవాటు ఇలా వేసి చూసి అమ్మో అన్నాడు. ఏటైతే బాబు అట నిద్రలో, అమ్మో ఏటిది బాబు అంటావంటే అయ్యన్న పాత్ర గారి ఇంటికాడ అనార్థం జరిగిపోతుందా అన్నాడు. ఏటిది బాబు ఇదిగో చూడాలి అంక చూసి కాలు పెట్టి కింద పడిపోయి ఈడ్చుకొచ్చారు కదా కారు వేసుకొని, నువ్వు ఇక్కడ బతకు తీసుకుపోయి మీ అమ్మకాడ పడిచేస్తాను పదాలుగా నమ్మన్నాడు. ఇంక నా బొరబాదుకుంటే అక్కడి నుంచి గోలు పెట్టుకుంటే పారేస్తే ఒకటి చెప్పాడు, నా రాముడు నిజంగా నువ్వు నిజమైన రాముడు అయితే నువ్వు సాయంకాలానికి అయ్యప్ప మాల్లో ఉన్న మహానుభావుని తీసుకెళ్లాడు ఆ పనికి మాలోడు. నువ్వు తీసుకొచ్చి సాయంత్రానికి నా నాయకుడిని నా యొక్క కంటికి చూపిస్తేనే గాని లేకపోతే నీ పాదాలు తలగొట్టి చచ్చిపోతున్నాయ్యా రామయ్య. ఏడుస్తూ ఉంటే ఏటి గాలి అల్లినాడు బాధించాడు. ఏడు నీకు పిచ్చి పట్టుకుంది ఏటి అలాగే ఏడిచేస్తున్నాడు. నా నాయకుడి దేవుడురా, ఆ దేవుడినే తీసుకెళ్ళాడంటే ఈ పనికి వాళ్ళకి దేశాన్ని ఉడతాడా? ఎంత పని చేశాట్రా అలాగని బాధిస్తే మా అమ్మ ఏడకని ఎంత ఆయాలు వీడియోలో మాట్లాడినాడు. ఎవరు మాట్లాడ భయపడిపోయాడు. ఈ రోజు 44 ఏళ్ళు పూర్తయిన పార్టీ ఆవిచ్చి పార్టీలోనే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిన్ను పార్టీ ఆఫీస్ కి విజయవాడ పిలిచారు కదా, ఆనందంగా ఉందా? ఆనందమా పట్టరాని ఆనందం. ఇంకేమి రాత్రి అంటారు తినబెట్టి ఏమైనా మంచినీళ్ళు తగ్గే తల్లి ఏటి ఆనందం ఏంటి అలాగని మనవరాలు. నేను ఒక్కసారి మళ్ళీ అక్కడికి మా బాబు కాడికి వెళ్తాను. ఒకసారి నా నాయకుడి ఇంటికి వెళ్తే ఏం చెప్తారు, రామచంద్ర గారు ఫోన్ చేశారంట, మరి ఎవరున్నారో మా విజయబాబు మా రాజేష్ బాబు అంటారు, మా బంగారాలన్న కలిసి వస్తానని పారించారు. రేపు పార్టీ ఆఫీస్ కి వెళ్ళాక చంద్రబాబు నాయుడు గారు కలవడం అవకాశం అది దొరికి, ఎందుకంటే ఆయన ఏమనుకున్నారంటే ఈ 44 ఏళ్ళ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా ఎవరైతే నిబద్ధతతో పనిచేశారో వాళ్ళకి పెద్దపేట ఇయ్యాలని నారా లోకేష్ గారు, ఎన్టీ రామారావు గారు మనోడు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి వాళ్ళు ఈ రోజు పెద్దపేట ఇయ్యాలని చెప్పి రేపు ఉదయం పిలుస్తున్నారు. మీలాంటి వాళ్ళందరూ 80 ఏళ్ళు పైబడి 44 ఏళ్ళు ఈ రోజు పార్టీకి ఉండి ఒక పార్టీ మారకుండా నిబద్ధతతో నిజాయితీగా ఉండి మిమ్మల్ని పిలిచి అక్కడ సన్మానించాలి, వాళ్ళతో స్టేజ్ మీద కూర్చోబెట్టుకోవాలి, ఇలాంటి ఆలోచన వచ్చింది కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కానీ కలిసి మీతో మాట్లాడితే ఏం మాట్లాడదాం అనుకుంటున్నాం? ఇంకేం మాట్లాడతాను, పార్టీకి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారితో నా నాయకుడి గురించి చెప్తాను. నాకు గొప్ప నాయకుడిని ఇచ్చారండి మీరు. నా అన్నయ్య ఎన్టీ రామారావు గారు నాకు గొప్ప నాయకుడిని ఇచ్చారు. ఇంకా అంతకన్నా మహాభాగ్యం మాకు ఏమీ లేదండి. ఆ నాయకుడు పిల్లలంతా కూడాను ఇలాగా ఈ పచ్చ జెండా ఎగరాలి, అలాగని ఈ పసుపు జెండా కోసం నేను పరిగెడుతున్నాను. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు కదా, అప్పుడు ఏమనిపించింది నీకు? లోకేష్ పాదయాత్ర చేశాడని చిన్న వయసులో ఇతను పాదయాత్ర చేస్తున్నాడంటే పొంగిపోయి పరిగెట్టి వెళ్ళాను. పాదయాత్ర పరిగెట్టి వెళ్ళాను వెనకాల పాదయాత్రకి ఎంత దూరం నడిచాను నేను. ఈ రామారెడ్డి పది చుట్టాలు ఉన్నారు కదా, యోగాలం పాదయాత్రలో నడిచాను. నేను నడుస్తానమ్మా, నాతో లేరు. కాళ్ళు ఆపరేషన్ చేయించుకొని 3 గుండె ఆపరేషన్లు అన్నాయమ్మా. అమ్మాను తమ్ముడు వచ్చారు చూడడానికి. 3 గంటలు 3 గుండె ఆపరేషన్లు అయ్యి కాళ్ళు ఆపరేషన్ అయ్యి 80 ఏళ్ళు పైబడి నువ్వు యోగాలంకి వెళ్తాను. ఇప్పుడు కానీ పరిగెడతానమ్మా. మీరు నల్లేరు కుర్రోళ్ళు, మీరు పిల్లలు నాతోటి. నేను ఇప్పటికీ నడుస్తాను. నాకు రాములు ఇచ్చారు ఆ శక్తి. దేవుడి దేవాల
బాగుండాలి, అంత బాగుండాలి. అయితే రేపు ఏంటి నువ్వు మినిస్టర్ అయ్యేదని నేను చచ్చిపోను బాబు, ఇంకా సంగతి ఇంకా ఇది వెళ్దాం. నాకు విజయబాబు మినిస్టర్ అవ్వాలా, నేను చూడాలనుకో నవ్వుతున్నాడు అలాగంటే మా నాయకు నువ్వేటా ఇంకా మినిస్టర్ అవ్వాలంటే వేటే ఆయుష్ చూస్తాను నేను. నూరేళ్ళు ఆయుష్ ఉండాలి. ఎందుకంటే మన నాయకుడు అంత ఆరోగ్యంగా ఉంటారు, అలాగే నువ్వు కూడా ఇంత ఆరోగ్యంగా ఉండడం అందరికి సంతోషం. ఇప్పుడు ఈ 44 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఏదైనా మాట చెప్పాలంటే ఏం చెప్తావు? తెలుగుదేశం కార్యకర్తలు నిజాయితీగా బాబు మన పార్టీని వృద్ధి చేయాలని చెప్తానండి. ఏం చెప్తాను, నేనున్నా లేకపోయినా పార్టీని మాత్రం మీ పిల్లలంతరం కూడా 6 పిల్లలంతరంతో కూడా పార్టీని వృద్ధి చేయాలని చెప్తాను. అంతకుమించి ఏం చెప్తాను నేను నా పిల్లలకి అది చెప్తాను. నా కుటుంబం అంతా అది చూడండి, వైజాగ్లో ఉన్నారా ఈ చెల్లెళ్ళందరూ తెలుగుదేశం, మన కుటుంబం అంతా తెలియదు. ఇప్పుడు నాన్నగారు ఇలా తీసుకెళ్ళబోతాడు ఇక్కడ నుంచి నేను గోలెట్టేస్తామంటే వాళ్ళందరూ బిల్లర్స్ పనులు మానేసి 2-3 వేల మంది ఈ కార్యకర్తలందరిని తీసుకొని, అందరు కార్యకర్తలు కదా, పరిగెట్టి వెళ్ళిపోయి నీకేం భయలేదు నాయకుడు వచ్చేస్తాను భయపడకు ఏడకు అని మా చెల్లెళ్ళు అల్లుళ్ళు అందరూ నాకంటే ఫోన్ చేశారు పారిపోయాను కదా నాన్నకడికి ఎదుర్కొంటాను. జనంలో చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా నాయకుడు ఎలాగైనా తీసుకెళ్లిపోతాడు, నేను పోతాను కానీ ఉన్నాను ఏడుస్తా ఒకటి. పార్టీ గెలిచినప్పుడు గాని, పార్టీ కండువా మెడలో వేసుకున్నప్పుడు గాని, ఇలా యోగలం పాదయాత్రలో పరిగెడుతున్నప్పుడు గాని అలా అనిపిస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంటది? ఇంకా నాకేమనిపిస్తుంది, నాకేంది మీద అనిపిస్తుందండి. నా పార్టీ పరిగెట్టాలా, నా పార్టీ జెండా ఎగరాలని పరిగెట్టమే. నాకు తిండి మీద కూడా ఇప్పుడుకొచ్చి నేను ఏం తినలేదు, మీతో ఇంటికాడ చిన్నగా బాబు చిన్న మంచినీళ్ళు తాగాను అంతే. నాకు రావాలనేది తెల్లారుజాము వేసి నేను అర్జెంటుగా మా బాబుంటికి పారిపోతానంటే పెదబాబు అన్నాడు కొంచెం ఏం తినే నీకు ఒంట్లో బాగోదు టాబ్లెట్స్ చేసుకో. ఇప్పుడు ఏం టాబ్లెట్స్ అనబడుతున్నా మాట్లాడుతున్నా, రాములు గారు కళ్యాణం చేశాను నన్ను నచ్చమన్నాను, నన్ను రాములు గారు చూస్తారా నేను వెళ్ళిపోతాను అర్జెంట్. నువ్వు దేవుళ్ళ కనిపించావు నాయన, అయ్యో నా బంగారం కనిపించడం నాకు ఎంతో మహాభాగ్యం అయిపోయింది. పార్టీ ఎగిరితుందమ్మా నువ్వు అనుకున్నావు కానీ పార్టీ ఏమవ్వదు. ఎలాగో ఆ పనికిమాలిడు మాటలినే ఆ మాట ఈ మాట ఏదో బొంకితే అయిపోయింది కానీ మన పార్టీకి ఏం బెంగలేదు. పార్టీ కార్యకర్తలు మంచివాళ్ళు అవ్వాలి, అది అందరూ నాలా పనిచేస్తే పార్టీ ఎక్కడికి పోతాం. ఈ రోజు ముఖ్యంగా పెద్దమ్మలు మాటలు విన్నారు అందరూ కూడా. ఏంటంటే కార్యకర్త అనే వాళ్ళు ఎంత నిజాయితీగా ఉండాలనేది ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇప్పుడు పెద్దమ్మలు గారు అప్పుడు 1982లో పార్టీ జెండా ఆవిర్భవించిన దగ్గర నుంచి నందమూరి తారక రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తనయుడు నారా లోకేష్ గారు ఇప్పుడు అందరికి కూడా ఇప్పుడు ఒక వేచు పెడుతున్నారు మొత్తం కార్యకర్తలందరికీ. నాకు సంతోషం ఏంటంటే నారా లోకేష్ గారు ఈ రోజు కార్యకర్త నిజాయితీగా బతికిన కార్యకర్తకి పెద్దపేట వేయాలని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా 44 ఏళ్ళు పార్టీ పూర్తయినందుకు ఆ రోజు ఇలాంటి నిజాయితీ అయిన కార్యకర్తలు తీసుకుని ఎంతో మంది కథలు ఉంటాయి. ఇలాగా ఎన్ని కథలు అంటే ఈ రోజు ఆ మాట చెప్తున్నప్పుడు ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉందండి. ఆ రోజుల్లో ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఇస్తున్నా కూడా ఖర్చులకు నాకు వద్దు అని చెప్పి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ మొత్తం 44 ఏళ్ళలోని సర్పంచ్ ఒక్కసారి అయినా 2 సార్లు అయినా ఏదన్నా కానీ ఆ పదం నాకు చాలు అని చెప్పి 80 ఏళ్ళు వయసు అప్పుడు యోగలం లోపలికి వెళ్ళి యోగలం పాదయాత్రలో మనకు తెలుసు మనలాంటి వాళ్ళు నడుస్తుంటేనే ఎండ వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది. నారా లోకేష్ గారు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు, ఎండనగా వాననగా. అలాంటి సమయంలో కూడా స్టీల్ ప్లాంట్ వరకు నడిచారంటే చిన్న విషయం కాదు. స్టీల్ ప్లాంట్ వరకు ఆమె నడడం జరిగింది. అది కూడా మనం ఏదో సొఫిస్టికేటెడ్ షూస్ వేసుకుని కొంతమంది నడొచ్చు, కానీ వాళ్ళు 80 ఏళ్ళప్పుడు అలా నడడం అనేది, అది కూడా 3 సార్లు గుండె ఆపరేషన్ అయ్యి, ఒకసారి కాలు ఆపరేషన్ అయ్యి, ఇన్ని జరిగే కూడా పార్టీ జెండా ఎగురుతుందంటే చాలు ఆ ఉత్సాహంతో ముందుకెళ్ళడం, కుర్రోళ్ళలాగా పరిగెట్టడం. అందుకు నేను ఇప్పుడున్న పార్టీ యువకులకు కానీ జనరేషన్ మొత్తానికి కోరుతుంది ఏంటంటే ఒక 3 ఏళ్ళు పనిచేస్తే చాలు, నాకు ఏ పదవి రాలేదు. నాకు రాత్రి పార్టీలోకి వచ్చేసిన వెంటనే నేను ఎంత కష్టపడి వచ్చానో తెలుసా, నాకు పదవి వస్తుందా లేదా. పక్క పార్టీ నుంచి కండువా కప్పుకొని ఇష్టం వచ్చినట్టు వచ్చి నాకు ఈ రోజు రాత్రి వచ్చానండి రేపు ఉదయం పదవి ఇచ్చేయండి ఇలా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇలాగా 80 ఏళ్ళు పైబడి వచ్చి 44 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసి పార్టీ జెండా ఎగిరినప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారిని కూడా కలిసి, చంద్రబాబు నాయుడు గారిని కలిసి, నారా లోకేష్ గారితో యోగంలో పాల్గొని కొన్ని 100 కిలోమీటర్ల పైబడి నడిచి ఎంత కష్టపడిన కార్యకర్త గుర్తించాలి అని మనం అందరం అనుకున్నాలి. అలాగే వాళ్ళు కూడా నాకేం వద్దు, పదవులు వద్దు, ఏమొద్దు, నాకు నిస్వార్థంగా పనిచేస్తాను. అందరికీ కూడా రానున్న రోజుల్లో ఉన్న యువకుల్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఆ ఎంకరేజ్ చేయడం వల్ల పార్టీ బాగుపడుతుంది. మేము చచ్చి వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని చెప్పిన పెద్దమ్మలు గారిని మనస్ఫూర్తిగా మనందరికీ కూడా ఆమె ఆశీర్వాదం ఉండాలని చెప్పి
కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ రానున్న రోజుల్లో నారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరిచి చంద్రబాబు నాయుడు గారు ఆశయాల్ని, నందమూరి తారక రామారావు గారి కష్టాన్ని అన్ని విధాలుగా కూడా నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్లే మనస్తత్వం కలిగిన వ్యక్తి. కార్యకర్తకి కష్టం వచ్చిందంటే ఒక వాట్సాప్ మెసేజ్ ఇలా కొడితే చాలు, వెంటనే ఇమీడియట్ గా 5 minutes లో రిప్లై ఇస్తాడు. అలాంటి నాయకుడు ఉండడం అనేది నాకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. కార్యకర్తలకు పెద్దపీట వేయాలి. టీడీపీ 3.0 అన్నారంటే ఎంత ఆలోచనతో అని ఉంటారో నాకు తెలుసు. ఈ రోజు కార్యకర్తలతో స్టేజ్ మీద కూర్చోవాలి, కార్యకర్తలతో ఎన్ని ఆలోచనలు కూడా నారా లోకేష్ గారి అలాంటి ఆశయాలు, అలాంటి ఆలోచనలు, పార్టీ పట్టుకొమ్మలు లాంటి కార్యకర్తలను కాపాడుకోవాలనే భావం నారా లోకేష్ గారికి శిరస్సు వంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం.